బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంఓ కార్యదర్శిగా ఒక వెలుగు వెలిగిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇప్పుడు రేవంత్ సర్కార్ హయాంలో లూప్ లైన్ లో పడ్డారు. 26 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలో స్మితా సబర్వాల్ కు ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టుల్లో వేశారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శి పోస్టును ఆమెకు కేటాయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంఓ కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ నీటిపారుదల శాఖకు సంబంధించిన వ్యవహారాలను చూశారు. ప్రభుత్వ పథకాల్లో కీలకమైన మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ విభాగాలకు అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు. సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజిత్ కుమార్ రిటైర్డ్ అవ్వగానే దాని అడిషనల్ ఛార్జ్ కూడా స్మితాకే కేటాయించింది కేసీఆర్ సర్కార్. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించి సీఎంఓలో ఓ వెలుగు వెలిగారు. దేశంలోనే నిత్యం హెలికాప్టర్లో తిరిగిన ఐఏఎస్ గా కూడా ఆమెపై విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలోని ఏ నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించిన సమీక్షలు చేయాలన్న స్మితా సబర్వాల్ కు కేసీఆర్ సర్కార్ హెలికాప్టర్ సమకూర్చింది. అప్పట్లో ఆమె చర్యలు ఎక్స్ వేదికగా చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. బీఆర్ఎస్ సర్కార్ పోయి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు సీఎం మంత్రులు మొదటిసారి సెక్రటరీలోకి అడుగుపెట్టిన రోజు కానీ, ఆ తర్వాత ఐపీఎస్ ఐఏఎస్లంతా సీఎం కేబినెట్ సహచరులను కలుసుకొని విషెస్ చెప్పిన రోజున గానీ స్మితా సబర్వాల్ ఆ దరిదాపుల్లోకి రాలేదు. నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి కూడా స్మితా సబర్వాల్ అటెండ్ కాలేదు. దాంతో స్మితా కేంద్ర సర్వీసులకు వెళ్తారని, అప్లై కూడా చేసుకున్నారని వార్తలు వచ్చాయి. తర్వాత ఆమె ఖండించారు. తాను తెలంగాణ అధికారినిగా పనిచేయడానికి గర్వంగా ఫీల్ అవుతున్నానంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు. కొత్త ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పగించినా పనిచేస్తానని తెలిపారు స్మితా సబర్వాల్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంది. దాంతో ఐఏఎస్ల బదిలీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టులో వేయించారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా ఆమె నియమితులయ్యారు. ఇది డిప్యూటీ కలెక్టర్ స్థాయి పోస్టు. గ్రామ పంచాయతీలకు నిధులను మంజూరు చేయాలని సిఫార్సు చేయడం తప్ప వేరే ఎలాంటి పని ఉండదు. ఏ అధికారిని అయినా లూప్ లైన్ లో పెట్టాలి. ఆ ప్రధాన పోస్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి పోస్టులకే ట్రాన్స్ఫర్ ఇస్తారు. ఇప్పుడు స్మితా సబర్వాల్ ను కూడా ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టుల్లో వేశారు సీఎం రేవంత్ రెడ్డి.